కడప నైట్ రైడర్స్ క్రికెట్ అసోసియేషన్ అంటే మన క్రికెటర్లకు అభిమానం. కడప నైట్ రైడర్స్ క్రికెట్ అసోసియేషన్ స్థాపించి దాదాపు 16 సంవత్సరాల ముందు అంటే నవంబర్ 29, 2009న స్థాపించడం జరిగింది. 2009లో మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఎస్ఎండి ఆజాం గారు బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 4 సంవత్సరాలు ప్రెసిడెంట్గా కడప నైట్ రైడర్స్ క్రికెట్ అసోసియేషన్ వారి చాలా క్రికెట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని క్రికెటర్లకు సహాయ సహకారాలు అందించేవారు. 2013లో ఆజాం గారు తన వ్యక్తిగత జీవితంలో బిజీ అయిన కారణంగా ప్రెసిడెంట్ బాధ్యతలకు పూర్తిగా ముగింపు పలికారు. ఆ తర్వాత 2013లో షేక్ అబ్దుల్ గాఫార్ గారు ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని అండగా నిలిచారు. తర్వాత షేక్ అబ్దుల్ గాఫార్ గారు 2017లో కువైట్లో తన వృత్తిపరంగా బిజీ అయిన కారణంగా కడప నైట్ రైడర్స్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత 2017లో కడప నైట్ రైడర్స్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ అయినటువంటి ములా తారిక్ అలీ గారు బాధ్యతలు స్వీకరించి నేటి వరకు దాదాపు 91 క్రికెట్ టోర్నమెంట్లు ఏర్పాట్లు చేసి వేలాది మంది క్రికెటర్లకు తమ వంతు సహాయ సహకారాలు నేనున్నానంటూ ముందుకు వచ్చి క్రికెటర్లు మరియు క్రికెట్కి సేవలందించారు. తారిక్ అలీ గారు కడప నైట్ రైడర్స్ క్రికెట్ అసోసియేషన్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించి యువ క్రికెటర్లకు ప్రోత్సహిస్తూ 91 టోర్నమెంట్లు ఏర్పాటు చేసి క్రికెట్ ఈజ్ లైఫ్ అనే నినాదంతో సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కడప నైట్ రైడర్స్ క్రికెట్ అసోసియేషన్ 16 సంవత్సరాలు దాటేసింది. ఇంకా రాబోయే రోజుల్లో కడప నైట్ రైడర్స్ సంస్థ నిస్వార్థంగా తమ సేవలను కొనసాగిస్తుంది. ఈ 16 సంవత్సరాల్లో ప్రతి క్రికెట్ టోర్నమెంట్కి తమ వంతు సహకారాలు అందించిన ప్రతి స్పాన్సర్కి కడప నైట్ రైడర్స్ కేకేఆర్ తరపున పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కడప నైట్ రైడర్స్లో ఆడే ప్రతి క్రీడాకారుడికి సామాజిక బాధ్యత ఉంటుంది. అలాగే కడప నైట్ రైడర్స్కి కూన్ కా రిష్తాకి సంబంధం ఏమిటి అనుకుంటారు అందరూ. కడప నైట్ రైడర్స్ క్రికెట్ అసోసియేషన్ స్థాపించిన 5 సంవత్సరాల తర్వాత 2014లో కడప ముస్లిం అసోసియేషన్ కువైట్ వారు వాలంటరీ సేవలు అందిస్తున్నప్పుడే రక్త కొరత గురించి తెలిసి రక్తదానాలు మొదలుపెట్టి కుల మతాలు అతీతంగా ప్రతి మానవాళికి సేవలందించాలని కూన్ కా రిష్తా అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే కడప నైట్ రైడర్స్లో ఆడే ప్రతి క్రీడాకారుడు గర్వపడాల్సిన విషయం ఏమిటంటే తాము కూడా దేశం కోసం ఒక సైనికుడిలాగా దేశ ప్రజలకు సహాయం చేసి కూన్ కా రిష్తా ద్వారా దాదాపు 21,000 రక్తదానాలు ఆ అల్లా మరియు ప్రజల దీవెనలతో ఎంతో కష్టపడి చేయడం జరిగింది. అందుకే కడప నైట్ రైడర్స్ కేకేఆర్ లేనిది కూన్ కా రిష్తా కేకేఆర్ లేదు.